హాయ్ వ్యూవర్స్, ఇంతకుముందు వీడియోలలో నక్షత్రాలు, నక్షత్ర స్వభావాలు, నక్షత్ర అధిదేవతలు మరియు నక్షత్ర వృక్షాలు గురించి తెలియజేశాను. ఈ వీడియోలో కృత్తికా నక్షత్రం గురించి నేను తెలియజేస్తున్నాను. కృత్తికా నక్షత్రం నుండి స్వాతి నక్షత్రం వరకు నక్షత్రములు ఉత్తరార్ధగోళములో నక్షత్రములుగా చెప్పబడ్డాయి. కృత్తికా నక్షత్రం నుండి విశాఖ నక్షత్రం వరకు దేవ నక్షత్రములని చెప్పబడింది. వైదిక సాహిత్యములన్నింటిలోనూ నక్షత్ర గణమంతా కృత్తిక నుండి కనిపిస్తుంది. కృత్తికా నక్షత్రములో పౌర్ణమి ఏర్పడిన రోజున కార్తీక మాసం ఏర్పడుతుంది. రవి కృత్తికలో ప్రవేశించిన మాసాన్ని కృత్తికా కార్తె లేదా కత్తెర అని పిలుస్తారు. ఇక గ్రామీణ ప్రాంతాలలో కృత్తికా కార్తెలో పినవబడు లేదా కృత్తికలో కుతులు నిలబడి ఉంటాయి. పూర్వకాలంలో కృత్తికా నక్షత్రమే ప్రథమ నక్షత్రము. వైదిక సాహిత్యములలో నక్షత్ర గణ కృత్తిక నుండి కనిపిస్తుంది. వైదిక సాహిత్యాల కాలంలో సూర్యుడు మృగశిరలో ఉన్న సమయంలో, బ్రాహ్మణుల కాలంలో సూర్యుడు భరణి నక్షత్రము నుండి కృత్తిక వరకు ప్రవేశించే సమయంలో వసంత సంక్రాంతి జరిగేది. వరాహమిహిని కాలంలో ఈ సూర్యుడు రేవతి నుండి అశ్విని ప్రవేశ సమయంలో వసంత సంక్రాంతి ఏర్పడింది. ప్రస్తుతము పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర ప్రవేశంలో జరుగుతున్న వరాహమిహిని కాలంలో అశ్విని స్థిరం చేసిన గణాలనే ఈనాడు చేస్తున్నాము. కృత్తికా నక్షత్రము రవి నక్షత్రము కావడము, కృత్తికకు అగ్ని అధిపతి కావడము, రవి ఉత్తరార్ధగోళంలో ప్రవేశించడంతో పాటు ప్రజ్వలంగా ప్రకాశించడంతో వేసవిలోనే అత్యధిక వేడి ఈ సమయంలోనే నమోదు అవుతుంది. వింశోత్తరి దశాంతంలో మహాదశలో గడిచేప్పుడు కృత్తిక ప్రథమ నక్షత్రముగా తీసుకుంటారు. ఆకాశంలో మేషరాశి నక్షత్ర మండలంలో చివరిదిగా, వృషభ రాశి నక్షత్రంలో ప్రథమదిగా కృత్తిక. దీనికే ఈటా ఆఫ్ అటాస్ అని గ్రీకులు పిలుస్తారు. అందమైన నక్షత్రముగా చెప్పబడింది. కృత్తిక నక్షత్రము దుష్ట ప్రకాశత్వము 2.85. ఈ నక్షత్రము భూమికి 361.71 కాంతి సంవత్సరాలు దూరంలో ఉంటుంది. ఈ నక్షత్రము డిసెంబరు నెలలో ప్రాంతంలో మధ్యకాలంలో రాత్రి 10 గంటల ప్రాంతంలో కనిపిస్తుంది. ఇందులో 6 నక్షత్రములు మంగళ కత్తెర ఆకారంలో ఉంటాయి. ఈ నక్షత్రము ఎరుపు రంగులో ఉంటుంది. స్త్రీలింగం. కృత్తికా నక్షత్రము రాక్షస గణానికి చెందినదిగా చెప్పబడింది. కృత్తికా నక్షత్రానికి చెందిన గ్రహము. కృత్తికా నక్షత్రము గ్రహరాజుగా చెప్పబడే సూర్యుడు ఈ నక్షత్రమునకు అధిపతి. మేషంలో 1వ పాదము, వృషభంలో 1, 2, 3 పాదములు ఉండుటచే ఆ రాశ్యాధిపతి కుజుడు, శుక్రుడు ఇద్దరికి ఆధిపత్యము చెప్పబడింది. జ్యోతిష శాస్త్రపరం అనుసరించి రవి నైసర్గిక పాపగ్రహముగాను ఆత్మకారకునిగాను చెప్పబడాడు. కృత్తికా నక్షత్రమునకు అధిదేవత అగ్ని. ఋగ్వేద దేవతలలో ప్రధానమైన దేవత అగ్ని. అగ్ని ఋగ్వేదములో 200 సూక్తములతో విశేషంగా కీర్తించబడ్డాడు. ఋగ్వేద ప్రారంభమే అగ్ని ప్రార్థనతో ప్రారంభమైంది. భూమినేతుడు అని కీర్తించబడ్డాడు. కృత్తికా నక్షత్రానికి సంబంధించి అనేక పురాణాల కథలు చెప్పబడ్డాయి. కృత్తికా నక్షత్రము పాదనామ అక్షరములు. కృత్తిక 1వ పాదము ఆ, 2వ పాదము ఈ, 3వ పాదము ఊ, 4వ పాదము ఏ. కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారి దోషములు.
కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారి పాదముల వారిగా దోషములు. 1వ పాదంలో పుట్టిన మంచిది, 2వ పాదంలో పుట్టిన మంచిది, 3వ పాదంలో పుట్టిన తండ్రికి గండము, ఆడ శిశువు పుట్టిన తల్లికి గండము, 4వ పాదంలో తల్లికి గండము. బాలారిష్టం. కృత్తికా నక్షత్రం 3వ పాదము బాలారిష్టమగుచ్చే విశేష శాంతి చేసుకోవాల్సి ఉంటుంది. 1, 2, 4 పాదములు సామాన్య శాంతి. కృత్తికా నక్షత్రము వారి లక్షణములు. కృత్తికా నక్షత్రము స్త్రీలింగము, క్షత్రియ వైశ్య వర్ణము, రజోగుణము, చతుర్విధ పురుషార్థములలో కామ ప్రకృతి గుర్తు కత్తిర, చొరకత్తిర లేదా మంగళ కత్తిర. అలాగే కృత్తిక అంటే ఖండించు, తిక అంటే ఎదిరించు అనే అర్థములు ఉండడంతో ఎదుటవారు ఎంతటి వారైనా తెగబడి ఎదిరించడానికి, వారిని ఖండించుకుంటూ పోవడానికి ఎప్పుడు వెనకాడని వారు. కృత్తికా నక్షత్ర జాతకులు కోపం ఎక్కువ. శాస్త్ర నిర్వచనం అనుసరించి కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారు ఆకలి ఎక్కువగా కలవారు, సత్యధన రహితులు, వృధాగా తిరుగువారు, బుద్ధిహీనులు, కృతజ్ఞులు, కఠినంగా మాట్లాడేవారు, నీచపు పనులు చేయువారుగా ఉంటారు. చిన్నతనం నుండి కోపాన్ని ప్రదర్శించే గుణము ఉంటుంది. రాశి చక్రములో ఈ నక్షత్రం స్థితి అనుసరించి మొదటి పాదము మేషరాశికి, మిగిలిన 3 పాదములు వృషభ రాశికి చెందిన అవడంతో కష్టించి పని చేయడంతో పాటు అధికారం పైన మక్కువ ఎక్కువ ఉంటుంది. సృజనాత్మకత, ఆకర్షణ, కళాత్మక దృష్టి వీరిలో కనిపిస్తుంది. వీరికి స్నేహితులు, అభిమానులు ఎక్కువగానే ఉంటారు. అందరినీ ఆకర్షించే గుణం ఉంటుంది. ప్రత్యేకించి మొదటి పాదం వారికి మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. మంచి శీలమును కలిగి ఉంటారు. చక్కని విశ్లేషణ శక్తి ఉంటుంది. ప్రణాళికాబద్ధముగా ముందుకు అడుగు వేస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ అన్ని నక్షత్రాలలోని విలక్షణమైన నక్షత్రం కృత్తిక. వీరికి అన్నీ కావాల్సి ఉన్నా ఏది కావాలని అడగరు. తమంతట తాము బయటపడరు. ఎవరిని తేలికగా నమ్మరు. అందరూ తమని గుర్తుంచుకోవాలని, తనను పొగడాలని కోరుకుంటారు. వీరి మప్పు పొందడం సులభం కాదని చెప్పవచ్చును. మానసిక నిగ్రహము తక్కువ, కోపము ఎక్కువ. అనుకున్నది సాధించే పట్టుదల ఉంటుంది. దైవ భక్తి ఎక్కువే. విద్య. కృత్తికా నక్షత్రం వారు అనేక విద్యలను కలిగి ఉంటారు. మేనేజ్మెంట్ కోర్సులు, రసాయన శాస్త్రము, జర్నలిజము, అగ్నికి సంబంధించిన విద్యలు, అగ్నిమాపక దళము, కెమికల్ ఇంజనీరింగ్లోని వీటితో పాటు ఫైనాన్స్, డిజైనర్లు, టెక్నాలజీ, శస్త్రచికిత్సలు మరియు మిలిటరీ విద్యలు రాణిస్తారు. వృత్తి. విశేషముగా అభివృద్ధి శాఖలో వీరు పేరు పొందుతారు. ఆధ్యాత్మిక బోధకులుగా, సలహాదారులుగా, సంగీత నాట్య కళాకారులుగా, మోడలింగ్, ఫైనాన్స్, డిజైనర్లుగా, కాంట్రాక్టర్లుగా రాణిస్తారు. వ్యాపారాలు విషయానికి వస్తే ఫైనాన్సింగ్, ఆటిక్స్ మొదలైన వాటిలో పిల్లల బొమ్మలు, శిల్పాలు, బిజినెస్లు రాణిస్తారు. ఈ నక్షత్రము శూన్య ప్రదేశముల్లో, ఎడారుల్లోనూ స్థానబలము కలిగి ఉండడంతో ప్రవర్తన పరిస్థితులను అనుసరించి విదేశాలలో, ప్రత్యేకించి ఉష్ణ ప్రదేశాలలో, ఆయా ఊళ్ళలోని విలాసమైన స్థలాలలో, ఇళ్లలో లేదా ఖాళీ స్థలాలకు దగ్గరలో ఉండాలని ఇష్టపడతారు. కృత్తికా నక్షత్రం ఆరోగ్యము. కృత్తిక 1వ పాదము మేషరాశి అయి అగ్నితత్వ రాశి అయి కుజుడు అధిపతి. అదే 2, 3, 4 పాదములు
వృషభ రాశికి కావడంతో అకస్మాత్తుగా రోగాలు బయటపడతాయి. ఉష్ణ శీతల జ్వరాలు ఏర్పడతాయి. తద్వారా మిగిలిన రోగాలు బయటపడతాయి. మెడ నొప్పులు, గొంతు, కీళ్ళ నొప్పులు, రక్తదోషాలు, నేత్ర వ్యాధులు వీరికి సంబంధించి ఉంటాయి. స్త్రీల విషయంలో ఈ నక్షత్రంలో ప్రథమ రజ్వసల అయితే దోషమని చెప్పబడింది. 1వ పాదము కాకుండా మిగిలిన పాదములు అయితే విశేష అరిష్టములని వీరికి గాను శాంతులు జరిపించాలని చెప్పబడింది. ఈ విధంగా కృత్తికా నక్షత్రం వారి లక్షణాలు ఉంటాయి.